బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మామూలుగా చూసుకుంటే ఇంట్లో ఒకరికొకరికి సంబంధించిన బట్టలు లేకపోతే చెప్పులు వేసుకుంటూ ఉంటారు. ఇంట్లోనే కాకుండా బయట ఫ్రెండ్స్ కానీ అలా కూడా ఒకరికి నచ్చిన బట్టలు ఇంకొకరు వేసుకోవటం, ఒకరు వేసుకున్న బట్టలు వేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాము. అలా చేయొచ్చు అంటారు? ఎందుకు చేయకూడదమ్మా? బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఆధునిక మోడర్నిటీ వచ్చేసింది. ఇప్పుడు కొన్ని లివింగ్ ఇన్ రిలేషన్స్ అని వచ్చేసినాయి. ముందు పెళ్ళిళ్ళే ఉండేది. ఇప్పుడు పెళ్ళిళ్ళు లేకుండా హాస్టల్స్లో లివింగ్ ఇన్ రిలేషన్స్, డేటింగ్లు ఇవన్నీ వచ్చేసింది. అండ్ కొన్ని చోట్ల భార్యల్ని ఎక్స్చేంజ్ చేసుకునే సంస్కృతి కూడా వచ్చేసింది, విషపు సంస్కృతులు. అలాంటి అవి బాటలు అరికట్టలేరు. కానీ ఇంట్లో ఉన్నటువంటి బట్టలు ఒకళ్ళు అన్నా చెల్లెళ్ళు, అక్కా చెల్లెళ్ళు ఒకళ్ళొకళ్ళు వేసుకుంటే తప్పే ఉంది. వాళ్ళ చెప్పులు వీళ్ళ చెప్పులు నిర్భయంగా వేసుకోవచ్చు. ఏమీ అభ్యంతరం లేదు. వాళ్ళ దోషాలు వీళ్ళకి వచ్చేయడం, వీళ్ళ దోషాలు వాళ్ళకి వచ్చేయడం ఇలాంటిది ఏమీ జరగవు. అంతేకాదు మనం బయట వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్నప్పుడు మంగళసూత్రాలు లేని పేదవాళ్ళు ఉంటారు పాప, బంగారం చేస్తున్న వాళ్ళు పక్కింటి వాళ్ళని అడుగుతారు, వదిన ఒకసారి మంగళసూత్రాలు ఇవ్వు నేను తీసుకెళ్తాను మా అమ్మగారిని. అలాగే అడిగేవారు. పైగా పక్కన వాళ్ళు ఇచ్చేవారు. ఇస్తే వాళ్ళు అప్పట్లో నిజాయితీ ఉండేది కాబట్టి చిన్నది మనకు కటింగ్ చేసేసుకోకుండా పట్టుకొచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరిని ఇస్తే అసలు ఇంకా ఆ బంగారం ఎప్పుడు ఇచ్చావని అడుగుతారో లేదా మొక్కలు కట్టేసి పడేస్తారో ఇస్తారు. కాబట్టి అందుకని ఇవ్వద్దు అంటారు. ఎక్కడైతే అలాగే కనకదుర్గమ్మ, కృష్ణవీరమ్మ తల్లి, అక్కా చెల్లెలు, పెద్దవాడు కనకదుర్గమ్మ, ముక్కుపుడకని నీకు ఒకసారి ఇవ్వు అని అడిగింది కనకదుర్గమ్మ. కృష్ణవీరమ్మ తల్లి ఇస్తే ఈ ముక్కుపుడక బాగుంది, ఇంక నేను నీకు ఎవరైనా జాతీయం చేసేసింది. కాబట్టి కనకదుర్గమ్మ తల్లి చెల్లెల దగ్గర దొప్పేసింది. అంటే గురుగారు, మామూలుగా చూసుకుంటే కొంతమంది గురువులు కూడా అంటూ ఉంటారు, కొంతమంది చోట్ల వింటూ ఉంటాం మనం, ఒకరు వాడిన వస్తువులు కానీ లేకపోతే ఒకరు వేసుకున్న చెప్పులు వేసుకుంటే వాళ్ళ దరిద్రం మనకు వస్తుంది అంటూ ఉంటారు. సో దానికి సంబంధించి ఈ చెప్పిన వాళ్ళంతా గురువులు కాదు, వీళ్ళంతా దరిద్రులే. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ, వీడు ఒకటి డబ్బులు ఒకటి చోతకి వెళ్ళదా, వీడి దరిద్రం వాడికి వచ్చేసి అనుకుంటే డబ్బులు అయితే మాత్రం రాదా ఉంటే ఉంటాం. గురువులు పూజలు చేసినప్పుడు మనం డబ్బులు ఇస్తాం 10 మంది దగ్గర. వాట్ ఈస్ కాల్డ్ యాజ్ కరెన్సీ? ఫ్లో అయితేనే కరెన్సీ. కాగితాలకు రావన్నమాట. మనం ఇచ్చే డబ్బులు మాత్రం తీసుకుంటాడు. బట్టలు మాత్రం కొత్త బట్టలు పెడితే తీసుకుంటాడు. మళ్ళీ పట్టు చీరలు ఇవి అడిగి తీసుకుంటారు ఈ సిగ్గులేరు గురువులు. కాబట్టి దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ గురూస్. జగద్గురు ఆదిశంకరాచార్య ఎక్కడా చెప్పలేదు, స్వామి వివేకానంద ఎక్కడా చెప్పలేదు. ఇట్లాంటి పనికిమాలినటువంటి ఇలాంటి విషయాలన్నీ కూడా మనము దాత్మా మూఢనంతాలు తెచ్చకూడదు. జనంలో హ్యాపీగా తీసుకోవచ్చు, బట్టలు ఒకళ్ళొకళ్ళు వేసుకోవచ్చు, ఒకళ్ళొకళ్ళు. ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ లవ్ అన్నమాట. ఒక చెల్లి తన సిస్టర్కి ఇస్తుంది, తన అక్కకి ఇస్తుంది, ఎంతో ప్రేమతో వేసుకుంటుంది, మురిసిపోతారు వాళ్ళు. ఆ ప్రేమలో గొప్పతనం వస్తుంది, బాండేజ్ ఇంకా పెరుగుతుంది. నీ బట్టలు వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళ బట్టలు నువ్వు వేసుకున్నావు, వాళ్ళ చెప్పులు నువ్వు వేసుకున్నావు అని. అంతేగాని ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క అసలైన శాస్త్రం చెప్పరు, మూఢనమ్మకాలు తెచ్చిపెట్టే. వీడు డబ్బులు తీసుకోకుండా, అంటే గురుగారు శాస్త్రంలో ఉందా అండి ఇలా వేసుకోవచ్చు అని? శాస్త్రంలోనే ఉంది. ఎవరికైనా అభ్యంతరం ఉంటే అధర్వణ మీద పండితుడిని నేను. మొత్తం సమస్త అష్టాదశ శక్తి పురాణాలు ఇవన్నీ చదివిన వాడిని. బెజవాడ కనకదుర్గ దేవస్థానం గురుదేవుని అయినటువంటి దత్తాత్రేయ శర్మ గారి శిష్యుని నేను. వేమల సూర్యప్రకాశ్ శాస్త్రి గారు, దోత్వ ప్రభాకర శర్మ గారు, వీళ్ళంతా ఘనాపాటీలు. వీళ్ళంతా పురాణబండ రాధాకృష్ణమూర్తి గారు, వీళ్ళంతా. ఇంకా ఎక్కువ మాట్లాడితే భారతీ తీర్థ స్వాముల వారు, వీళ్ళకంటే ఎక్కువ శాస్త్రం తెలుసా. శాస్త్రంలోనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి మూఢనమ్మకాలని పెంచకూడదు. దాన్ని డీకోడ్ చేసి మాత్రమే పురాణాలలో ఉన్నటువంటి తత్వాలని ప్రజలకి చెప్పాలి. అంతేకాని యాజ్ ఇట్ ఈజ్గా చెప్తే వీడికి డప్పులు తీసుకోకుండా ఉండమని, అప్పు చేయకుండా ఉండమని. శుక్రవారం నాడు అప్పులు చేయొద్దని చెప్తున్నారు వీళ్ళు, ఎవరికి ఇవ్వద్దని. శుక్రవారం నాడు వీళ్ళ బంధువులు వీళ్ళ భార్యకే హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు ఎంతమందిని అడిగినా ఎవరు, అప్పుడు ఆమె చనిపోతుంది. అప్పుడు తెలుస్తుంది వీడికి నొప్పి. ఇలాంటి నాన్ సెన్స్ అన్ని బోధించకూడదు అనమాట. For more videos like this, subscribe Big TV channel.